అందరికీ నమస్కారం. ఈరోజు తిరుప్పావై, మూడవ రోజు పాశురం. ఈరోజు ఆండాళ్ తల్లి అవతారంగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మన కోసం ఒకసారి చేపలాగా, ఒకసారి తాబేలులాగా, ఒకసారి వరాహముగా, మరొకసారి ఇటు మనిషి కానీ అటు మృగం కాని వాడిలా, ఒకసారి మనిషిలా, ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మన వద్దకు వస్తాడు. భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. ఆయన నామంకు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకుపోతుందో, మంచి నడవిడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్థకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌందర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కలిగిన వామనమూర్తిని అమ్మ ఊహించింది. ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు. ఆ పెరగటం కూడా బలిచక్రవర్తి ఒక్క పాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకేసారి భూమిని చేరాయట. మరి ఇంత త్వరగా ఎలా పెరిగాడు? ఆయన పెరగలేదు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు కదా. ఒకసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగడం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన. ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు బలి తలపై పెట్టాడు. బలి అహం కాస్త దాసోహంగా మారింది. రసతలం బలికి ఇచ్చినాడు. మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది. రెండవ రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడిలో ఎలా ఉంటాడో చెప్పింది. ఈరోజు ఆయన మనల్ని ఉద్ధరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది. వ్రత ఫలితములు. ఈరోజు చాలా ప్రధానమైన రోజు. ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పిన రోజు. పెద్దలు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనిషికి మంచి భవనాలు ఉంటే సుఖమా, లేక యంత్రాలు వాహనాలు ఉంటే సుఖమా, లేక సమాజంలోని వ్యక్తులందరికీ అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా? మనిషికి ఉండటానికి నీడ అవసరం, అది ప్రశాంతంగా ఉండాలి. తినడానికి ఆహారం అవసరం, అది పుష్టిగా ఉండాలి. త్రాగటానికి జలం అవసరం, అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్థ కావాలి. ఇతి బాధలు ఉండకూడదు, దొంగలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు. మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దుష్ట అదుష్ట రెండు ప్రయోజనాలను కలిగించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే, అది అదృష్ట ఫలం. దృష్ట ఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కోసం చేసేది కావటం చేత మనకు లభించేది తిరిగి మనం ఈ కుర్మ రూపంలోకి చేరక్కర్లేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. మూడవ పాశురం యొక్క అర్థం. ఈ వ్రతానికి ప్రధాన ఫలం శ్రీకృష్ణ సంక్షేమమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం దక్కుతుంది. బలి చక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంతా ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానం ఆచరిస్తే దుర్భిక్షమసలు కలుగనే కలుగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రమం అని వలె ఆకాశమంతా ఎత్తుకెది ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సముద్రిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందరి మకరందాన్ని గోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుకు గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని
మహాద్వైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోద. ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది. ఇది ఇహపర సాధక వ్రతం. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్ముడు కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చేవాడని వ్రత ఫలాలను వివరిస్తుంది గోదాదేవి.